హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. ఈరోజు ఒక కొత్త సైకిల్ బ్లాగ్. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. వెదర్ సూపర్గా ఉంది. ఈవేళ సరదాగా రైడ్కి వెళ్ళాలనిపించింది. మా పక్కూరులో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది, ఫారెస్ట్, ఆ మధ్యలో లేక్, చాలా బాగుంటుంది. సరదాగా రైడ్ ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి. స్ట్రావా యాప్లో రైడ్ బిగిన్ చేసేసా. మేము ఉండే విలేజ్ అనమాట ఇదంతా. ఈ విలేజ్ దాటి అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనం. విలేజ్ ఎండింగ్కి వచ్చేసాం అన్నమాట. ఇంకే ముందుకెళ్తే హౌసెస్ ఏమీ ఉండవు. చాలా ప్లజెంట్గా క్వైట్గా ఉంటుంది. ఇటు పక్కన పొలం ఉంది, ఇటు పక్కన పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. ఈ ఇల్లు ఏంటంటే ఈ విలేజ్లోనే చాలా రిచ్ పర్సన్ ఒక అతను ఉంటాడు, పెద్ద బిజినెస్ మ్యాన్. అతనిదే ఈ కోట లాంటి కాంపౌండ్ అనమాట. నేను అనుకున్న లొకేషన్కి గూగుల్ మ్యాప్ని అడిగితే అది మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళమంది. అటు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇటువైపు అయితే మీకు సీనిక్గా ఉంటుంది అనమాట. మొత్తం లొకేషన్స్ బాగుంటాయి. అందుకే నేను ఈ రూట్ ప్రిఫర్ చేశాను. ఈ కుడి పక్కన హౌసెస్ కనిపిస్తున్నాయి కదా మీకు, అవేంటంటే ఈ దొరగారు ఉన్నారు కదా, ఇతనికి పనిచేసే వర్కర్స్ ఉండే హౌసెస్ అన్నమాట ఇవి. ఈ వర్కర్స్ ఉండే హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఒకటి అవతల ఇంకా ఇదిగోండి 2, 3, 4 ఇళ్ళు చూడండి. ఈ కోట లాంటి ఇంట్లోకి ఎంట్రన్స్ ఎలా ఉందో. 14 డిగ్రీలు ఉందండి వెదర్. ఈవేళ చల్లగా తగులుతుంది. దానికి తోడు ఎదురుగాలి ఉందన్నమాట. ఈరోజు విండ్ ఉన్నప్పుడు సైకిల్ తొక్కడం ఇంకొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. చలిగానే ఉంది. నేనేమో పోటుగాళ్ళలాగా షార్ట్ వేసుకుని వచ్చేసాను. ఈ రోడ్ అయితే భలే ఉంది. గడ్డి చూడండి, ఇది ఏపుగా పెరిగింది. ఇక్కడేమో దూరంగా హౌసెస్ కనిపిస్తున్నాయి చూడండి. మొక్కలు కూడా బాగా పెంచారు. చెర్రీ బ్లాసమ్ కలర్లో ఉన్నది చూడండి. ఇది ట్రీ భలే ఉంది. పాత హౌసెస్, రాక్ వాల్స్. 100% రిమోట్ వర్క్ ఉంటే భలే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. మనకి కావాల్సిన టైంలో వర్క్ చేసుకుని ఇలా ఫ్రీ టైంలో సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, పర్సనల్ యాక్టివిటీస్ ఏదైనా చేసుకోవచ్చు. అది నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో, గ్రీనరీ. నేను, నా సైకిలు, నా కెమెరా తప్ప ఎవరో లేరు ఇక్కడ. చల్లగాలి, ఆ పక్షులు భలే అరుస్తున్నాయి. పక్షుల కిలకల రావాలు ఏదో ఊటీలో ఉన్నట్టుంది నాకైతే ఈ రోడ్డు. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, హార్స్ రైడింగ్ నేర్పించే ప్లేస్ ఇది. ప్రజెంట్ అయితే హార్సెస్ ఏమీ లేవు, ఈవినింగ్ టైం ఉంటుంది అనుకుంటా. మనం అయితే పక్క ఊర్లోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు. పొలాలగట్టు రోడ్లోంచి కొంచెం మెయిన్ రోడ్లోకి వచ్చేసాం. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సైక్లింగ్ పాత్ ఉంది. సైక్లింగ్ పాత్ లేదనుకోండి, ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సైక్లిస్ట్స్కి అలాగే పెడెస్ట్రియన్స్కి మంచిగా దారిస్తారండి. అదేంటంటే ఇక్కడ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు ముందు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నమాట. కోడ్దుల రూట్ అంటారు దాన్ని. అందులో చెప్తారన్నమాట పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్ట్స్ వీళ్ళు చాలా ప్రయారిటీ అనమాట. కారు వాళ్ళు, కొంచెం హెవీ వెహికల్స్ కంపల్సరీ ఆగి ఇవే ఇవ్వాలి. మన ఎదురుగా చూడండి బస్సు ఆగింది. బస్ స్టాప్ ఇది. ఖాళీగా ఉంది బస్సు. ఇప్పుడు మనం వచ్చిన ఊరి పేరు మురప్ప అనమాట. మా ఊరు పక్కనే ఉన్న ఒక పెద్ద ఊరు ఇది. ఈ సైక్లింగ్ పాత్ అయితే నాకు చాలా నచ్చిందండి. కొంచెం ఎండ వచ్చిందండి. ఇందాకటి వరకు కొంచెం చలి ఎక్కువ అనిపించింది, కానీ ఇప్పుడు కాస్త వెచ్చబడినట్టు అనిపిస్తుంది. ఈ లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి మనం. ఇలాంటి లెఫ్ట్లోకి వెళ్ళేటప్పుడు మరింత కేర్ఫుల్గా వెళ్ళాలి. చూసారా అక్కడ కారు వచ్చింది. సో ఛాన్స్ తీసుకోకూడదు ఎప్పుడు, జాగ్రత్తగా. ఇప్పుడు కొంచెం డౌన్లోకి వెళ్తున్నాం మనం. వచ్చేటప్పుడు ఉంటుంది జాతర. నాకు ఇదంతా అప్పెక్కించేసరికి కొంచెం రోడ్డు గతుకులుగా ఉండడం వల్ల కెమెరా కొంచెం మూవ్ అవ్వచ్చు. ఫుటేజ్ కొంచెం షేక్ అయ్యే ఛాన్స్ ఉందండి. మ్యాక్సిమం అలా షేక్ అయిందంతా ఎడిటింగ్లో తీసేస్తున్నాను. బట్ స్టిల్ జస్ట్ ఓ మాట చెప్పాలి కదండి మీకు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఓకే, ఇటే. మన పక్క నుంచి కార్లు రైమని వెళ్ళిపోతున్నాయి. మాటల్లో పడి రైమని తొక్కేసాను, కానీ చాలా అప్పెక్కించానండి ఇప్పుడు. మెయిన్ రోడ్ నుంచి కొంచెం గ్రావెల్ రోడ్లోకి వెళ్దాం. వావ్, ఇలాంటి ఫారెస్ట్స్లో రైడ్ భలే ఉంటుందండి. కాకపోతే నేను డౌట్ పడేది ఏంటంటే కొంచెం కెమెరా షేక్ అవుతుందేమో. స్లోగా వెళ్తున్నాను. నార్మల్గా అయితే వీకెండ్స్లో ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజు వీక్ డే కదా, జనాలు ఎవరో కనిపించట్లేదు. బాబా భలే ఉంది అసలు. చిన్నప్పుడు ఆదివారం వస్తే సైకిల్ వేసుకుని తెగ తొక్కేసేవాడిని. రోజు స్కూల్కి సైకిల్ మీద వెళ్ళినా కూడా
ఆదివారం వచ్చిందంటే మళ్ళీ సైకిల్తో మా ఇంటి చుట్టుపక్కల తెగ రౌండ్లు వేసేవాడిని. మళ్ళీ నాకు ఆ డేస్ గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఈ రోడ్డు చూస్తుంటే. నేను యాక్చువల్గా ఇంకో రూట్లో నుంచి ఎంటర్ అవుదాం అనుకున్నాను, కానీ అక్కడ బోర్డు చూసాను అనమాట, ఇటు కూడా వే ఉందని మ్యాప్లో చూసా. సో ఈ రూట్ ఇంకా నచ్చింది నాకైతే. సైక్లింగ్కి ది బెస్ట్, అదిరిపోయింది అసలు రూట్. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ అయితే సూపర్, అసలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది నాకైతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఫారెస్ట్ చూసి చాలామంది భయపడతారేమో. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఏమి ఉండవు, మహా అంటే ఏమైనా అడవి పందులు లాంటివి ఉంటాయేమో, అవి కూడా ఈ టైంలో ఏమి బయటికి రావు. ఇది టోటలీ సేఫ్ పాత్ అనమాట. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే ఈ మధ్యన సైక్లింగ్ బాగా నచ్చుతుంది. జిమ్కి వెళ్దాం అనుకుంటాం, వాకింగ్ చేద్దాం అనుకుంటాం, లేదంటే రన్నింగ్ చేద్దాం అనుకుంటాం, కానీ మనకు ఆ మోటివేషన్ రాదండి, చాలా కష్టం. అలా కాకుండా సైక్లింగ్ అనుకో ఒక ఎక్స్ప్లోరింగ్ ఛాన్స్ ఉంటుంది, ఫిట్నెస్, అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇలాంటి కంటెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చాలా ఫన్ యాక్టివిటీ అనమాట. అండ్ మోరోవర్ యూరోప్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇదే ఆపర్చునిటీ ఇలా బయట తిరగడానికి. ఆ తర్వాత చలికి గడ్డగట్టేస్తాం కాబట్టి బయటికి కూడా రాలేం. కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్లో ఒక స్పాట్ ఉంటుంది, బాగుంటుందండి. కొంచెం ఇలా అప్పెక్కించి అప్పుడు తిప్పుతాను, మీకు వ్యూ బాగా కనిపిస్తుంది. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? కమెంట్స్లో చెప్పండి. పెయింటింగ్లో ఉంది అసలు, సూపర్ ఉంది. నేనైతే సైకిల్ ఇక్కడ పెట్టేసి, ఇదిగో నా బ్యాగ్ ఇక్కడ ఉంది. రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు వాటర్ తాగలేదు. వాటర్ తాగి యాపిల్ తెచ్చుకున్నాను, ఒక యాపిల్ తిని ఆ లేక్ చుట్టూరు ఒక రౌండ్ వేద్దాం. భలే పీస్ఫుల్గా ఉంది. చిన్న చిన్న బాతులు కూడా ఉన్నాయి. మన బుడంకాయ యాక్షన్ కెమెరా ఎక్కువసేపు ఛార్జింగ్ రాదు, ఎలాగా బ్రేక్ తీసుకుంటున్నానని ఛార్జింగ్ పెట్టేశాను. బ్రేక్ ఫినిష్ అయిపోయింది. బ్రేక్ ఫినిష్ అయిపోయేటప్పటికి వెదర్ కూడా చాలా క్విక్గా మారిపోయింది. ఇందాకటి కంటే ఇప్పుడు చలి బాగా పెరిగింది. అమ్మో, అప్పు తొక్కర తొక్కు ఐసా, బండిని తొక్కు ఐసా. అబ్బో, మనం సైక్లింగ్ చేస్తూనే ఎంత అవస్థపడిపోతుంటే కొంతమంది రన్ చేస్తున్నారండి. మొత్తం ఈ చెరువు చుట్టూరు పరిగెడతారన్నమాట, ఓ 10-15 రౌండ్లు. హయ్యెస్ట్ మోటివేషన్ అనిపిస్తుంది నాకు అదైతే. ఇప్పుడు వెదర్ కోఆపరేట్ చేస్తుంది అనుకుంటున్నాను. చెరువు చుట్టూరు ఒక రౌండ్ వేసి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రోడ్డు మన గోదావరి సైడ్ ఏటుగట్లు ఉంటాయి చూసారా, సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే. అండ్ మీకు ఆ పైన కనిపిస్తుందా, ఆ ల్యాండ్స్కేప్ అంతా భలే ఉంటుంది. ఆ గట్టు పైన పాత హౌసెస్ భలే ఉంటాయి. ఈ చెక్క బ్రిడ్జ్ భలే ఉంటుంది. కార్ల మీద వచ్చే వాళ్ళందరూ మోస్ట్లీ ఇదిగో ఇక్కడికి వస్తారన్నమాట. కార్లు ఇక్కడ పార్క్ చేసుకుని ఇక్కడ పిక్నిక్ చేసుకుంటారు. పిక్నిక్ స్పాట్ చూపిస్తే చూడండి, కనిపిస్తుందా మీకు వ్యూ? ఇదంతా గట్టుగా అవతల పక్కన నేను వాటర్ బ్రేక్ తీసుకుని కాసేపు ఫొటోస్ తీసుకుని ఇదిగో ఇలా వచ్చేసాను. నార్మల్గా కార్లో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ పిక్నిక్ చేసుకుంటారన్నమాట. చూసారా స్పాట్ భలే ఉంది. ఇందాక ఎండ ఉండగా వ్యూ చూసారు కదా, ఇప్పుడు చూడండి మబ్బు వచ్చేసింది, మొత్తం వ్యూ మారిపోయింది. దేవుడా, ఒక్క గంట సేపు వర్షం రాకుండా చూడు స్వామి. ఎందుకంటే ఈ చెరువు చుట్టూరు ఇప్పుడు ఒక రౌండ్ వేసేసి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఎలాగా ఇంత దూరం వచ్చాం కాబట్టి జస్ట్ ఈ చెరువు చుట్టూరు ఒక సర్క్యూట్ వేయాలనిపిస్తుంది నాకు. వర్షం వస్తే మాత్రం ఇంకేం లేదు, నా దగ్గర రెయిన్ కోట్ లేదు, ఏమీ లేదు. నెత్తి మీద టోపీ ఉంది అంతే. ఏదైనా చెట్టు కిందకి వెళ్ళి నుంచోవాలంతే. కొంచెం కంకర రోడ్ టైప్లో ఉంది. ఇలాంటి రోడ్లో తొక్కితే వచ్చే ఫీలే వేరు, అసలు మజా వస్తుంది. ఏ మాటకు ఆ మాట అండి, వీళ్ళని బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అడవులని చాలా జాగ్రత్తగా కాపాడతారు వీళ్ళు. ఏదో అడవి ఉంది కదా దాన్ని నరికేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టేద్దాం, చెరువుని కబ్జా చేసేద్దాం, ఇలాంటి కాన్సెప్ట్లు ఏమి ఉండవు ఇక్కడ. ప్రతి ఊరికి ఒక చెరువు, ఒక చిన్న ఫారెస్ట్ ఉంటుంది. ప్రజలకి మెయిన్ కావాల్సింది ఇదే, మంచి ఆక్సిజన్, ప్రకృతి. సరదాగా ఒక సాటర్డే సండే వచ్చి పిక్నిక్ చేసుకోవడానికి మంచి మంచి స్పాట్స్. ఎన్ని కోట్లు ఉంటే ఏం చేసుకుంటారు, కాంక్రీట్ జంగిల్స్ ఇవన్నీ కట్టేసి ఏం చేస్తాడు మనిషి? ఎండ్ ఆఫ్ ది డే నేచర్ లేకపోతే మనం లేము. కొంచెం స్లోగానే దింపుతాను. ఆవేశపడి స్పీడ్గా వెళ్ళి మోకాల చెప్పులు పగలగొట్టుకున్నాం అనుకోండి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏవో వర్క్స్ అవుతున్నాయి. బోన్జోర్, c'est possible pour aller? Pas de problème. Ah, merci.
ఈ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేయలేదు. నైస్. బా, నాకు తెలిసి ఇప్పుడు వెదరు 10 degreesకి పడిపోయి ఉంటుంది. నేను బయలుదేరినప్పుడు 14 degrees ఉంది. అండ్ మోరోవర్ మనం అడవిలో ఉన్నాం కదా, అడవిలో ఇంకా చలిగా అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్లో ఉన్నారు, చక్కగా నడుచుకొని వాకింగ్ వచ్చారు. సూపర్ మోటివేషన్ ఉంటుంది వీళ్ళకి అసలు. మన రౌండ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇంకా. సో సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ అయితే ఫినిష్ చేసాం. మనం కోరుకున్నట్టే ప్రస్తుతానికైతే వర్షం రాలేదు. ఈ చెక్క బ్రిడ్జ్ అయితే భలే నచ్చింది నాకు. హుయ్, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేవే వచ్చేవే కాకుండా వేరే రూట్లో వెళ్దాం. వచ్చేటప్పుడు మరీ అప్ప ఎక్కువ ఉంది, అది కూడా గ్రావెల్ రోడ్డు. విషయం ఏంటంటే మెయిన్ రోడ్డు కూడా అంత ఈజీ ఏం కాదు. ఒక ఫేజ్ అయితే దాటాను ఇప్పుడు అప్ ఎక్కడంలో. ఇంకొక దూల తీరిపోయే ప్రక్రియ ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం అప్ ఎక్కాలి మళ్ళా. ఇక్కడ ఉంది చూసారా, ఇప్పుడు ఈ అప్ ఎక్కాలి ఇప్పుడు మనం. ఇది కూడా చాలా టఫ్ అయిన అప్పు. కనిపిస్తుందా ఆపోజిట్లో? మొత్తం ఎన్ని వందల సంవత్సరాలు నాటిదో ఇది. ప్రజెంట్ అయితే నేను లోపలికి వెళ్ళట్లేదు, జస్ట్ మన వేలో ఇలా కంటిన్యూ అయిపోదాం. మేజర్ అప్ అయితే ఎక్కించేసాను, కొంచెం ఫ్లాట్గానే ఉంది ఇప్పుడు రోడ్డు. ఇక్కడ హౌసెస్ మాత్రం భలే ఉంటాయి, పెద్ద పెద్ద కోటలు, మంచి విల్లా హౌసెస్. చాలా ఇష్టం నాకు ఈ స్పెసిఫిక్ రోడ్డు. కష్టాల తర్వాత సుఖాలు వస్తాయంటారు కదా, అది ఇదే. సైక్లింగ్లో ఒక మంచి అప్ ఎక్కించిన తర్వాత డౌన్ దిగుతుంటే ఆ సుఖం మాటల్లో చెప్పలేము. ఆల్మోస్ట్ మళ్ళీ మనం ఊరిలోకి ఎంటర్ అయిపోతున్నామంటే ఎంటర్ అయిపోయాం. అదిగో చూసారా, బస్సులు కార్లు కనబడుతున్నాయి. ఈ రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. మెయిన్ రోడ్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 3 kilometers పడుతుంది. ఈ రైడ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. సైక్లింగ్ నాకు సూపర్ మోటివేషన్గా ఉంది. ఎక్స్ప్లోర్ చేయడానికి, మీకు డిఫరెంట్ ప్లేసెస్ చూపించడానికి కూడా చాలా బాగుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.